వచ్చాడు 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 ది రాజా సాబ్ వచ్చాడు. ఇన్నాళ్లకు డార్లింగ్ ఫ్యాన్స్ కు కాస్త సంతోషం కలిగించాడు ఆ మారుతి. రాజా సాబ్ టీజర్ ఎట్టా ఉంది, దాని సంగతి ఏంటి, మన ప్రభాస్ ఎట్టా ఉన్నాడని చూసుకుంటే టీజర్ ఓపెన్ చేయగానే కాకులు దూరని కారడివి, సీమల దూరని సీట్టడివి, అందులో ఓ పెద్ద పాడుబడ్డ కోట. ఆ కోటలో ఎప్పుడో చచ్చిపోయిన రాజు దెయ్యంలా మారి కోట నాదే వేట నాదే అంటూ తిరుగుతుంటాడు. మరి ఎట్ట వెళ్తారో ఏం పాడో ఆ కోటలోకి ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెళ్తారు. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది కామెడీ. ముగ్గురు హీరోయిన్స్ తో డార్లింగ్ గట్టిగానే ఆడినట్టున్నాడు బంతాట. బెడ్ పైన కూకొని ఏదో తాగిన మత్తులో ఖర్చేసా అని ఓ హీరోయిన్ తో చెప్పే డైలాగు గట్టిగానే పేలింది. ఆ పాడుకోటలో దెయ్యంలో మారిన సంజయ్ దత్తు భయపెట్టడం, దానికి ప్రభాసు సప్తగిరి వాళ్ళ గ్యాంగ్ అంతా అటు ఇటు పరుగులెడతా గజగజ వణికిపోవటం, చివర్లో ప్రభాసు చేతిలో అట్టుకున్న కరెంటు దీపం ఆరిపోవటం, ఒరేయ్ తాతయ్య వైరు కొరికేయడం చూడండి రోయ్ అని ఓ కామెడీ డైలాగు చెప్పటం, అక్కడితో ముగిసిపోద్ది టీజర్. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఇది రాజాసాబ్ టీజర్. ఇక టీజర్ గురించి ఎవరెవరు ఏటేటి అనుకుంటున్నారు, దాని సంగతి ఏంటి అని చూసుకుంటే సలారు, కల్కి ఇట్లాంటి గండర గండర్ లాంటి సినిమాల తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ డార్లింగ్ ని డార్లింగ్ లా చూసినట్టున్నది. మరోసారి బుజ్జిగాడు మిర్చి టైంలో ప్రభాస్ ను చూసినట్టే అనిపించింది అనుకుంటున్నారు చాలా మంది. లవర్ బాయ్ ప్రభాస్ కనిపించాడు, లుక్ అదిరిపోయింది, అందులో ఎట్లాంటి డౌట్ లేదంటున్నారు. ఇక హీరోయిన్స్ కూడా అదిరిపోయారండి బాబా. సినిమాలో వాళ్ళ అందాలతో కిర్రెక్కించేట్టే ఉన్నారు. మామూలుగానే మారుతి సినిమాలో కామెడీయే సినిమాకు బలం. అట్లాగే రాజాసాబు సినిమాలో కూడా కామెడీ అదిరిపోయేట్టే ఉన్నట్టు తెలుస్తుంది. విజువల్స్ పరంగా గ్రాఫిక్స్, ఆ దెయ్యాలు అవన్నీ టీజర్ లో మాత్రం బాగానే చూపించారు. సినిమాలో కూడా అదే రేంజ్ లో ఉంటుందా అనేది చూడాలి మరి. అయితే ఇన్నాళ్ళు కత్తులు కటార్లతో యుద్ధం చేసిన ప్రభాస్ ను ఒకేసారి లవర్ బాయ్ గెటప్ తో చూసి చాలా మంది వావ్ అంటున్నారు, ఇంకొంతమంది కెవ్వు అంటున్నారు. మరి కొంతమంది ఏట్రా ఇట్ట మార్చారు, నాటుకోళ్ళలో ఉండేవని బాయిలర్ కోళ్ళలో మార్చారు, ఇప్పుడు ఏంటి పువ్వులు అట్టుకొని అమ్మాయిలట తిరగాల అనుకుంటున్నారట. మ్యూజిక్ అయ్యి అన్ని ఓకే గానీ టీజర్ చూస్తుంటే స్టోరీయే మళ్ళీ పాత చింతకాయ పచ్చడి నూరేడా ఏటి మారుతి అనే డౌట్ వస్తుందట అభిమానులకి. ప్రేమ కథా చిత్రం, రాజుగారి గది, ఆనందో బ్రహ్మ ఇట్లాంటి కోటలో భూతం కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. ఇది కూడా అట్టాగే ఉందేటబ్బా అనుకుంటున్నారట ఫ్యాన్స్. కాకపోతే అక్కడ చిన్న చిన్న హీరోలు, ఇక్కడ ఉన్నది డైనోసార్ ప్రభాస్. మరి సినిమా విడుదలయ్యాక ఏటవుతుందో ఏటో చూడాలి. సినిమా మొదలై ఏళ్ళు గడుస్తుంది, లుక్లతోనే సరిపెడుతున్నాడు. ఇంకెప్పుడు ఇస్తారా బాబా అప్డేట్, ఇంకెప్పుడు విడుదల చేస్తారా బాబా రాజసాబ్ టీజర్ అని ఎదురు చూసిన వాళ్ళను కాస్త శాంతించండి రా డార్లింగ్స్ అని మొత్తానికి టీజర్ అయితే విడుదల చేశారు.